హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీ. ఈరోజు స్పెషల్ రెసిపీ మటన్ మసాలా. రోటీస్తో కానీ, బగారా, పులావ్, రెగ్యులర్ రైస్తో కూడా చాలా బాగుంటుంది. ఫుల్ మసాలా గ్రేవీతో హాట్ అండ్ స్పైసీగా ఉండే ఈ మటన్ మసాలా రెసిపీ ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా. 1/4 కిలో ఫ్రెష్ క్లీన్ చేసుకున్న మటన్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం. ఈ కారంలో 1 టీ స్పూన్ ఘాటుగా ఉండే కారం వేసాను, 1 టీ స్పూన్ నార్మల్ కారం, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలాలన్నీ పట్టేలాగా ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన మటన్ని మూత పెట్టేసి గంట లేదా ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. 1/4 కిలో మటన్కి 3 ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఇందులో 80 గ్రామ్స్ ఆయిల్ ఇంకా 20 గ్రామ్స్ నెయ్యి వాడుతున్నాను. మీరు కావాలంటే పూర్తిగా ఆయిలే యూజ్ చేసుకోండి. ఉల్లిపాయల్ని ఇలా ఒకే సైజులో వచ్చేలాగా కట్ చేసుకోవాలి. కొన్ని చిన్నగా పెద్దగా ఉంటే కుక్ అయ్యేటప్పుడు సన్నగా ఉన్న ఆనియన్స్ మాడిపోతాయి. అలాగే పెద్ద సైజులో ఉన్న ఆనియన్స్ తొందరగా ఉడకవు. ఇలా ఈవెన్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కుక్ అవుతున్నప్పుడు ఇట్లా 2-3 సార్లు కలుపుకోవాలి. దీనివల్ల ఈవెన్గా కుక్ అవుతాయి. ఆనియన్స్ మగ్గిపోయాక మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి. నేను ఈ మటన్ని గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇలా మటన్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ మటన్ అంతా కలిసిపోయేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదా, మాడిపోతూ ఉంటుంది. ఇలా కొన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. 10 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 3 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. మీకు ఇంకా గ్రేవీ రావాలంటే ఒక 3 టమాటాలని కట్ చేసి వేసుకోండి. అలాగే జీడిపప్పు కానీ గసగసాలు కానీ పేస్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. మసాలాలు వేసుకున్న తర్వాత ఇలా లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. 1.5 కప్పు వాటర్ పోసుకుంటున్నాను. 400 ml ఉంటాయి వాటర్. గ్లాస్లో చెప్పాలంటే ఒక ఫుల్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోండి. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి మటన్ చెక్ చేసుకోండి. మటన్ ఉడకనట్లయితే ఇంకా 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. చివరగా ఒకసారి ఉప్పు, కారం అంతా సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. గరం మసాలా, బగారా రైస్ వీడియోస్ని ఈ వీడియో ఎండ్లో యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.